अथ नमस्कारं गुरुगाరు. मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటున్నాము. ఈ బహువ్రీహి సమాసంలో కూడా ముఖ్యంగా రెండు విభాగాలు చెప్పుకున్నాము. సమానాధికరణ బహువ్రీహి, వ్యధికరణ బహువ్రీహి అని చెప్పి అందులో సమానాధికరణ బహువ్రీహి సమాసంలో చెప్పుకున్నాము. ఇప్పుడు వ్యధికరణ బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము. ఆ వ్యధికరణ బహువ్రీహి సమాసం కూడా ముఖ్యంగా ఇక్కడ 6 రకాలు చెప్పుకున్నాము. అందులో నిన్న కొన్ని రెండు చూసాము. అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము, అదేవిధంగా అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము, సప్తమి పూర్వపద బహువ్రీహి సమాసము, ఉపమాన పూర్వపద బహువ్రీహి సమాసము నిన్న చూసామండి. మనం ఈరోజు 4వది సంఖ్యా ఉత్తరపద బహువ్రీహి సమాసము చూసాము. దానికి ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్నాం అనుకుంటాను, అయిపోయాయి. ఇప్పుడు ఈరోజు 5వ సమాసం రాసుకోండి. వ్యధికరణ సమాసంలో వ్యధికరణ సమాసం మొత్తం 6 భాగాలు చెప్పాయి. 7 భాగాలు చెప్పాడు కాదు, 6 భాగాలు ఉన్నాయి. 5వది అందులో దిక్ ఉభయపద బహువ్రీహి సమాసం. ఎదుగు పెట్టుకోండి. దిక్ ఉభయపద బహువ్రీహి సమాసము. దిక్ ఉభయపద బహువ్రీహి సమాసము. దిక్ ఉభయపద బహువ్రీహి సమాసం రాసుకోండి. దిశల యొక్క నామవాచి శబ్దాలకు, దిశల యొక్క నామవాచి శబ్దాలకు, దిశల యొక్క నామవాచి శబ్దాలకు దిశలు అంటే మనకు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం ఈ విధంగా దిశలు ఉన్నాయి. అట్లాగా దిశల యొక్క నామవాచి శబ్దాలకు అన్య అంటే వేరే దిశ, వేరే దిశావాచి వేరే దిశ నామవాచక శబ్దాలతోటి, అంటే దిశావాచి శబ్దాలు దిశావాచి నామవాచక శబ్దాలతోటే సమాసం అవుతాయట. దిశల యొక్క నామవాచక శబ్దాలు వేరే దిశల యొక్క నామవాచక శబ్దాలతోటనే, వేరే దిశల యొక్క నామవాచక శబ్దాలతోటి, 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 వేరే దిశల యొక్క నామవాచక శబ్దాలతోటి మధ్య భాగం చెప్పడంలో బహువ్రీహి సమాసం అవుతుంది. మధ్య భాగం చెప్పటంలో బహువ్రీహి సమాసం అవుతుంది. మధ్య భాగం చెప్పటంలో ఏమవుతుంది? బహువ్రీహి సమాసం అవుతుంది. మధ్య భాగం చెప్పటంలో బహువ్రీహి సమాసం అవుతుంది.
మధ్య భాగం చెప్పటంలో బహువ్రీహి సమాసం అవుతుంది. అంటే దిశల యొక్క నామవాచక శబ్దాలు వేరే దిశల యొక్క నామవాచక శబ్దాలతోటి మధ్య భాగం చెప్పటంలో బహువ్రీహి సమాసం అవుతుంది. మధ్య భాగం చెప్పటంలో బహువ్రీహి సమాసం అవుతుంది. బహువ్రీహి సమాసం అవుతుంది. రాసుకోండి. గురువు గారు దీని హెడ్డింగ్ ఏమిటండి? దిక్ ఉభయ పద బహువ్రీహి సమాసం. దిశావాచి దిక్ ఉభయ పద బహువ్రీహి సమాసము. ఓకేనండి, థాంక్యూ. దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. రాసుకోండి. పైన కనిపిస్తుంది దక్షిణ పూర్వ స్లైడ్ చూడండి. దక్షిణ పూర్వ ఎగ్జాంపుల్. దక్షిణ పూర్వ ఇది మనకు ఉదాహరణ అండి. దాని విగ్రహవాక్యం ఎలా రాస్తాము? దక్షిణస్యాః చ పూర్వస్యాః చ దక్షిణస్యాః చ పూర్వస్యాః చ దిశోః చూడండి. దక్షిణ కొంచెం నేను చెప్పిన కొంచెం సంకేతం మాత్రం మీకు కనిపిస్తుంది. దక్షిణస్యాః చ పూర్వస్యాః చ దక్షిణస్యాః చ పూర్వస్యాః చ దక్షిణస్యాః చ పూర్వస్యాః చ దిశోః అంటే రెండు దిశల యొక్క మధ్య భాగం చెప్పడం కోసం. ఇప్పుడు తూర్పుకి పడమరకు మధ్య ఉండే దిశనే అంటాము, పడమరకి ఉత్తరానికి ఉండే దిశనే అంటాము, మధ్యలో ఉండే దిశనే అంటాం. అలాగా దిశోః యద్ అంతరాలం దిశోః అంతరాలం దిశోః అంతరాలం దిశోః అంతరాలం దిశోః అంతరాలం ఇది ఈక్వల్ టు ఏమవుతుందండి? దక్షిణ పూర్వ దక్షిణ పూర్వ అవుతుంది. దిశోః అంతరాలం దక్షిణ పూర్వ గురువు గారు దక్షిణాకి దీర్ఘం ఉందా అండి? పూర్వాకి దక్షిణాకి దీర్ఘం ఉంది, పూర్వాకి దీర్ఘం ఉంది. దక్షిణ పూర్వ. అక్కడ దీర్ఘం ఎలా వచ్చిందండి? ఏంటండి దీర్ఘం ఎలా వచ్చింది? దక్షిణాకి దీర్ఘము దింగ్ నామాన్యంతరాలతో సమాసం చేశాము. ఈ స్త్రీలింగ శబ్దం తీసుకున్నాం, పూర్వ శబ్దము. స్త్రీలింగ శబ్దం డైరెక్ట్ తీసుకున్నాం, పూర్వ శబ్దము. దక్షిణస్యాశ్చ పూర్వస్యాః చ వినిపించలేదండి. భావం అయిపోయింది. భావం అయిపోయిన తర్వాత చూస్తాను, చేసి చెప్తాను. ఓకేనా? దక్షిణ పూర్వ ఆ ప్రత్యయం వచ్చింది, అది ఏ ప్రత్యయం అనేది తెలియటం లేదంట. అంటే స్త్రీ ప్రత్యయం పూర్వ శబ్దం కదా. పుంవద్భా
ఓకే. దక్షిణ పూర్వ ఈజ్ ఈక్వల్ టు దక్షిణ పూర్వ దిక్ అయిపోతుంది. అంటే దక్షిణాకి పూర్వ దిశకి మధ్యలో ఉండే దిక్కును దక్షిణ పూర్వ దిక్ అంటే దక్షిణానికి పూర్వానికి మధ్యలో ఉండే దిశ ఏమంటాము? దాన్ని దక్షిణ పూర్వ దిక్ అంటాం. అంటే దక్షిణానికి పూర్వానికి అంటే ఆగ్నేయం దక్షిణ పూర్వ దిక్ దక్షిణానికి పూర్వానికి మధ్యలో ఉండే దిశను ఆగ్నేయ దిశ అంటాం, ఆగ్నేయం అంటాం. దక్షిణానికి పూర్వానికి మధ్యలో దిశను ఆగ్నేయం అంటాం. ఓకే, అందుకే దక్షిణ పూర్వ దిక్ అయిపోతుంది. సమస్త పదం అవుతుంది దక్షిణ పూర్వ దిక్. దీన్ని ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తాను నీట్గా రావడానికి. రాసుకో అందులో బ్రేక్ అయిపోతుంది గురువు గారు వాయిస్. దక్షిణస్యాహ చ పూర్వ దిశోః అంతరాలం. మళ్ళీ చెప్తున్నది అంతరాలం దక్షిణ పూర్వ ఇది ఈక్వల్ టు దక్షిణ పూర్వ దిక్ అయిపోతుంది. దక్షిణ పూర్వ దిక్ అంటే మధ్యలో దీర్ఘం లేనట్టు అండి. మధ్యలో ఉండే దీర్ఘం ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు భావం అయిపోయింది. అంటే పుంవద్భావం అంటే పుల్లింగం లేక స్త్రీలింగం అనేది పుల్లింగంలోకి మారిపోయింది అన్నప్పుడు అరస్వం వచ్చేసింది. అందుకే దక్షిణ పూర్వ దిక్ అయిపోయింది. దక్షిణ పూర్వ దిక్. ముందు దక్షిణ పూర్వ చెప్పారు కదా మహోదయ, అదేంటి ఆ విగ్రహ ఇప్పుడు దానికి దక్షిణ పూర్వాది సమస్త పదానికి మళ్ళీ మనం పుంవద్ భావం చేస్తేనా హ్రస్వం అవుతున్నాడు. అది చూపించడం కోసం మళ్ళీ చూపించామంట. ఆ సమస్త పదంలో ఎట్లా రాసుకోవాలన్నది దక్షిణ పూర్వ అనేది కదా, దక్షిణ పూర్వ ఉంది. అవునండి. ఇప్పుడు దక్షిణస్యాహ చ పూర్వస్యాహ చ దిశోః అంతరాలం, ఇది విగ్రహవాక్యం. దాన్ని ఏమంట దక్షిణ పూర్వ అని చెప్పాం. ఈ దక్షిణ పూర్వ శబ్దం అనేది దక్షిణ పూర్వ, ఆ దక్షిణ పూర్వ దిక్ అంటే ఇక్కడ ఆ దక్షిణ పూర్వ అనే సమస్త పదానికి మనము డైరెక్ట్ గా అక్కడ రాసేసుకోవచ్చు. ఇక దక్షిణాలో ఉండే దీర్ఘానికి పుంవద్భావం అయిపోయింది అని చూపించడం కోసం పక్కన రాసామంట. డైరెక్ట్ గానే రాసేయచ్చు మనం. దిశో అంతరాల మెజికలు దక్షిణ పూర్వ దిక్ అని అట్లా అక్కడ రాసేయచ్చు సమస్త పదము. కానీ ఇక్కడ దక్షిణ పూర్వాలో పూర్వపదం దీర్ఘం ఉంది కదా, దానికి పుంవద్భావం చేశాము అని చెప్పడం కోసము ఇక్కడ మనకు అలాగే విడిగా మనం చూపించామండి. అలాగే రాసుకోండి. పూర్వోత్తర, పూర్వ ప్లస్ ఉత్తర. ఇవి చెప్పే దక్షిణానికి పూర్వానికి మధ్యలో ఉండే దిశ ఏమంటాం ఆగ్నేయం. మాది గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. పూర్వానికి దక్షిణానికి ఉండే దక్షిణానికి పూర్వానికి మధ్యలో ఉండే దిశను ఆగ్నేయ దిశ అంటాము. రెండో రాసుకోండి. పూర్వోత్తర. గురువు గారు ఆగ్నేయం ఆగ్నేయ అనాలా? ఆగ్నేయ అంటే అది విశేషాన్ని బట్టి ఉంటుంది. ఆగ్నేయం పెట్టుకోవచ్చు, ఆగ్నేయ పెట్టుకోవచ్చు, ఆగ్నేయ అది ఏదైనా మన విశేషాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇక్కడ సామాన్యంగా ఆగ్నేయ, వాయవ్య, నైరుతి అలాగా పుల్లింగాన్ని పెట్టుకోండి. అస్తు. పూర్వస్యాశ్చ ఉత్తరస్యాశ్చ పైన చెప్పిన విధంగా అక్కడ దక్షిణస్యాశ్చ పూర్వస్యాశ్చ అని చెప్పాము. ఇక్కడ పూర్వస్యాశ్చ ఉత్తరస్యాశ్చ దిశోః అంతరాలం. దిశ యొక్క అంతరాలం అంటే మధ్య భాగం. అంతరాలం అంటే ఇక్కడ మధ్య భాగం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అంతరాలం అంటే మధ్య భాగం అని అర్థం. పూర్వస్యాశ్చ ఉత్తరస్యాశ్చ పూర్వ దిశకి మరియు ఉత్తర దిశకి
దిశో యత్ దిశో అంతరాలం అంటే దిశకు మధ్య భాగం. దాన్ని ఏమంటాము? పూర్వోత్తర అంటాం. పూర్వా ఉత్తర అంటాం. పూర్వా దీర్ఘము, ఉత్తరా దీర్ఘం చేసే దక్షిణ పూర్వా ఈ విధంగా చెప్పాము. ఇక్కడ పూర్వా ఉత్తరా అని చెప్తాం. పూర్వా దీర్ఘము, ఉత్తరా దీర్ఘము. పూర్వా ఉత్తరా. ఓకేనా? పూర్వా ఉత్తరా. ఓకేనా? దాన్ని ఏమవుతాం కలిపితే పూర్వపదానికి పుంవద్భావం అయింది అనుకోండి, పూర్వోత్తర దిక్కు అయిపోతుంది. పూర్వోత్తర అంటే పూర్వ దిశకు ఉత్తర దిశకు మధ్యలో ఉండే దిశ ఈశాన్య దిశ అంటాం. ఈశానం అంటాం. ఈశాన ఈశాన దిశ. ఈశాన దిశ ఏం చెప్పండి? పూర్వానికి ఉత్తరానికి మధ్యలో ఉండే దిశను, పూర్వానికి ఉత్తరానికి మధ్యలో ఉండే దిశ ఏమంటాము? ఈశాన దిశ అంటాం. ఈశాన్య దిశ, ఈశాన్యం. ఇక్కడ పుంవద్భావం అయిపోయింది పూర్వపదంలో. పూర్వా అనేది పూర్వ అయిపోయింది అంటే పూర్వ ఉత్తర. అలాగే పశ్చిమ, ఉత్తర పశ్చిమ. మూడవ ఉదాహరణ ఏంటండి? ఉత్తర పశ్చిమ. అలాగే రాయండి ఎగ్జాంపుల్. విగ్రహవాక్యం విడగొట్టండి. దీన్ని బట్టి పైదాన్ని బట్టి మీరు సొంత విడగొట్టచ్చు. ఉత్తర పశ్చిమ ఎలా విడగొడతారు? ఉత్తర పశ్చిమ ఉదాహరణ యద్ అంతరాలం. ఉత్తరస్యాశ్చ పశ్చిమాయాః. పశ్చిమాయాః చ. ఉత్తరస్యాః చ పశ్చిమాయాః చ. పశ్చిమాయాః చూసి రాసుకోండి. ఉత్తరస్యాః చ పశ్చిమాయాః చ దిశోః అంతరాలం. దిశోః అంతరాలం. దాన్ని ఏమంటాము? ఉత్తరా పశ్చిమ. సమస్త ఉత్తరా పశ్చిమ. ఇప్పుడు పూర్వపదంలో ఉండే స్త్రీలింగానికి పుంవద్భావం చేస్తే ఉత్తర పశ్చిమ దిక్ అయిపోతుంది. ఉత్తర పశ్చిమ దిక్ అయిపోతుంది. ఉత్తర పశ్చిమ. ఉత్తరాలో పూర్వపదంలో ఉండే దీర్ఘము పుంవద్భావం అయిపోయి హ్రస్వం అయిపోతుంది. ఉత్తర పశ్చిమ. ఉత్తర దీర్ఘమే ఉంటుంది. ఉత్తర పశ్చిమ దిక్. ఉత్తర పశ్చిమ దిక్. ఉత్తర పశ్చిమ దిక్. అంటే ఉత్తర దిశకు పశ్చిమ దిశకు మధ్యలో ఉండే దిశను ఏమంటాము? వాయవ్య దిశ అంట. వాయవ్య. ఉత్తర దిశానికి పశ్చిమ దిశానికి మధ్యలో ఉండే దిశను ఏమంటాము? వాయవ్య దిశ అంటాము. వాయవ్య. నెక్స్ట్ లాస్ట్ రాసుకోండి. పశ్చిమ పశ్చిమ దక్షిణ వస్తుంది. పశ్చిమ దక్షిణ. నెక్స్ట్ నాలుగో ఉదాహరణ ఏంటి? పశ్చిమ దక్షిణ. పశ్చిమ దక్షిణ. పశ్చిమ దక్షిణ. ఓకే, రాసుకోండి. తెలుసు కదా దీని లెక్క పైన చెప్పిన విధంగా. చెప్పండి. పశ్చిమాయాః చ దక్షిణాయాః చ దిశోః యద్ అంతరాలం. దక్షిణస్య. పశ్చిమాయాః చ దక్షిణస్యాః. దక్షిణ శబ్దం పుల్లింగం. దక్షిణస్యాః. దక్షిణస్యాః చ. దక్షిణ శబ్దం పుల్లింగం. దక్షిణస్యాః చ దిశోః అంతరాలం. ఏది అంతరాలం ఏదైతే దిశ ఉందో దాన్ని ఏమంటాం? పశ్చిమ దక్షిణ. పశ్చిమ దక్షిణ పూర్తి రాసేస్తాము. తర్వాత దాంట్లో పూర్వపదంలో ఉండే
దీర్ఘానికి పుంవద్భావం చేస్తాం. అప్పుడు పశ్చిమ దక్షిణ దిక్ అయిపోతుంది. మహోదయ పశ్చిమ దక్షిణ పశ్చిమాయాహ ఏంటండి? విగ్రహవాక్యం పశ్చిమాయాహ పశ్చిమాయాహ చ దక్షిణస్యాహ చ దక్షిణస్యాహ చ దక్షిణస్యాహ చ దిశోః అంతరాళం. దాన్ని ఏమంటాం సంవత్సరంలో? ఉత్తరా పశ్చిమ అని చెప్పాం. దాని ఈక్వల్ టు మళ్ళీ ఉత్తర పశ్చిమ. పూర్వపరంలో పుంవద్భావం చేస్తాం. పుంవద్భావం అంటే హ్రస్వం చేసి కలిపి రాస్తాం. ఉత్తర పశ్చిమ, ఉత్తర పశ్చిమ. పశ్చిమ దక్షిణ కదా? ఏంటండి? ఉత్తర పశ్చిమ. ఉత్తర కాదండి, పశ్చిమ దక్షిణ అని చెప్పారు. పశ్చిమ పశ్చిమ దక్షిణ అని చెప్పారండి. పశ్చిమ దక్షిణ అండి. ఓకే ఓకే. పశ్చిమ దక్షిణ. మనం విగ్రహానికి పశ్చిమాయాశ్చ దక్షిణాయాశ్చ దక్షిణస్యాహ చ సారీ పశ్చిమాయాహ చ దక్షిణస్యాహ చ దిశోః అంతరాళం పశ్చిమా దక్షిణ. దానికే పశ్చిమాలో పుంవద్భావం చేస్తే పశ్చిమ దక్షిణ దిక్ అయిపోయింది. పశ్చిమ దక్షిణ దిక్ తెలుసుదా? పశ్చిమ దిశకు దక్షిణ దిశకు మధ్యలో ఉండే దిశని ఏమంటాము? నైరుతం. నైరుత్య దిశ, నైరుతి దిశ అంటాం. సో 4 దిశలు, 4 దిక్కులు, 4 ఉపదిక్కులు మనం చెప్పుకున్నాం. పైన కింద కలుపుకుంటే మొత్తం 10 దిశలు అవుతాయండి. దిశలు 10. ఓకే. సో మీకు తెలిసిపోయింది కదా. సో పూర్వానికి దక్షిణానికి మధ్యలో ఉండే పూర్వానికి మధ్యలో ఉండే దిశను ఆగ్నేయం అంటాము. అదే విధంగా పూర్వానికి మళ్ళీ ఉత్తరానికి మధ్యలో ఉండేదాన్ని ఈశాన్యం అంటాము. పూర్వానికి ఉత్తరానికి మధ్యలో ఉండేదాన్ని ఈశాన్యం అంటాము. మళ్ళీ ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో ఉండే దిశను వాయవ్యం అంటాము. ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో ఉండే దిశను వాయవ్యం అంటాము. మళ్ళీ పశ్చిమానికి దక్షిణానికి ఉండే దిశను మధ్యలో ఉండే దిశను నైరుతి అంటాము. నైరుతి దిశ. ఓకేనా? ఆగ్నేయ, వాయవ్య, ఈశాన, నైరుతి. సో ఇవి మనకు ఉపదిశలు, దిశలు అండి. ఇక్కడ చూడండి, అన్నిటికీ దిశావాచి నామవాచక శబ్దాలకు అన్య దిశావాచి నామవాచక శబ్దాలతోటి మనం సమాసం చేసాం. ఓకేనా? ఇక్కడ పశ్చిమాని దిశావాచి శబ్దము, ఉత్తర పదం కూడా దక్షిణస్యాహ అనేది దిశావాచి శబ్దం అనమాట. దాన్ని కూడా అదే విధంగా చూసాం. ఓకేనా? ఇప్పుడు ఇది మనము ఈ సమాసం చూసామండి. నెక్స్ట్ సమాసం రాసుకోండి. ఇది దిక్ ఉభయ పద బహుది సమాసం ఎలా ఉంటో చూసాము. దిశావాచి సుబంతాలతోటే సమాసం అవుతాయనేది మనం చూసాము. నెక్స్ట్ రాసుకోండి. 6వది వ్యతిహార బహువ్రీహి సమాసం. 6వది ఏంటి? వ్యతిహార బహువ్రీహి సమాసం. వ్యతిహార బహువ్రీహి సమాసం. వ్యతిహార బహువ్రీహి సమాసం. గురుగారు ఒకసారి డిఫరెన్స్ రాసుకోండి. ఇది 6వ సమాసం. వ్యధికరణ బహుళ సమాసం. మొత్తం ముఖ్యంగా 6 ప్రభేదాలు చెప్పుకున్నాం, 6 ప్రకారాలు చెప్పుకున్నాం. అందులో 6వది ఇప్పుడు గురుగారు ఒకసారి చెప్పరండి. వ్యతిహార. ఇక్కడ మీకు స్లైడ్ చూసుకోండి. వ్యతిహార బహువ్రీహి సమాసము. వ్యతిహార బహువ్రీహి సమాసం అండి. రాసుకోండి. సప్తమ్యంత శబ్దానికి 1వ బిందు కింద రాసుకోండి. హెడ్డింగ్ పెట్టిన వ్యతిహార బహువ్రీహి సమాసం హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాంట్లో 1వ బిందు కింద రాసుకోండి.
సప్తమ్యంత శబ్దానికి అన్య సమాన సప్తమ్యంత శబ్దానికి వేరే సమాన రూపమైనటువంటిదండి. వేరే సమాన రూపమైనటువంటి సప్తమ్యంత శబ్దానికి వేరే సమాన రూపమైనటువంటి సప్తమ్యంత శబ్దంతో గ్రహించి యుద్ధం చేశారు లేదా పట్టుకొని యుద్ధం చేశారు శబ్దంతో పట్టుకొని ఈ యుద్ధం చేశారు అనే అర్థంలో. బ్రాకెట్ ఏంటి? గ్రహించి అంటే పట్టుకొని యుద్ధం జరిగింది అంటే మొత్తం యుద్ధం జరిగింది అనే అర్థంలో. యుద్ధం జరిగింది అనే అర్థంలో యుద్ధం జరిగింది ఈ అర్థంలో బహువ్రీహి సమాసం అవుతుంది. యుద్ధం జరిగింది అనే అర్థంలో ఈ బహువ్రీహి సమాసం యుద్ధం జరిగింది అనే అర్థంలో బహువ్రీహి సమాసం అవుతుంది. యుద్ధం జరిగింది అనే అర్థంలో బహువ్రీహి సమాసం అవుతుంది. యుద్ధం జరిగింది అనే అర్థంలో బహువ్రీహి సమాసం అవుతుంది. సో మొత్తానికి ఏంటి, పూర్వంలో సప్తమ్యంత శబ్దం ఉండాలి ఖచ్చితంగా. ఆ సప్తమ్యంత శబ్దానికి వేరే సమాన రూపమైనటువంటి పూర్వపదం ఏ రూపం ఉందో వేరే సమాన రూపమైనటువంటి సప్తమ్యంత శబ్దంతో పట్టుకొని ఈ యుద్ధం చేశాడు ఇలాంటి అర్థంలో, గ్రహించి యుద్ధం చేశాడు ఇలాంటి అర్థంలో బహువ్రీహి సమాసం అవుతుందంట. బహువ్రీహి సమాసో భవతి. అదేంటో ఉదాహరణ చూద్దాం. అది మీకు లౌకికంగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు పట్టుకొని యుద్ధం చేయడం అన్నమాట, ద్వంద్వ యుద్ధం చేయడం. పట్టుకొని యుద్ధం చేయడం అంటే ద్వంద్వ యుద్ధం చేయడం అంటే కత్తులు కటాలు లేకుండా ఎలాగని చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. కుస్తీ అండి. కుస్తీ. కేశా కేశి. ఎగ్జాంపుల్ ఏంటి? కేశా కేశి. కేశా కేశి ఇది మనకు సమస్త పదం అండి, ఉదాహరణ. దానికి విగ్రహవాక్యం వస్తుంది కేశేషు. కేశేషు చూసుకోండి స్లైడ్ మీద. కేశేషు కేశేషు చ గృహీత్వ. గ్రహించి అని చెప్పాను. గ్రహించి పట్టుకొని. వెంట్రుకలు పట్టుకొని అంట. వెంట్రుకలను అందరూ అది ఎక్కువ చూస్తుంటే ఆడవాళ్ళు కొట్టుకున్నప్పుడు గ్రామాల్లో చూస్తుంటామంట. వాళ్ళకు కేశాలను పట్టుకొని వెంట్రుకలను పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు అన్నమాట. కేశేషు కేశేషు చ గృహీత్వ పట్టుకొని. ఇదం యుద్ధం ప్రవృత్తం. ఈ యుద్ధం ప్రవృత్తమైంది. ఇదం యుద్ధం ప్రవృత్తం. కేశాలను పట్టుకొని ఈ యుద్ధం ప్రవృత్తమైంది, యుద్ధం స్టార్ట్ అయింది. అతన్నే కేశాకేశి అంటాము, వాళ్ళనే కేశాకేశి అంటాం. అంటే అటువంటి వాద వివాదము ఒకరికొకరు వెంట్రుకలు పట్టుకొని యుద్ధం చేస్తున్నమాట. ఒకరికొకరు వాళ్ళ వెంట్రుకలను పట్టుకొని యుద్ధం చేస్తున్నమాట. అతన్ని వాళ్ళని ఏమంటే కేశాకేశి. కేశాలను పట్టుకొని యుద్ధం ఎవరైతే చేస్తే వాటిని కేశాకేశి అంటాం. కేశం అంటే వెంట్రుకలు. బహువచనం కేశేషు కేశేషు గృహీత్వ. కేశేషు చ గృహీత్వ. కేశాలను గ్రహించి ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం ఈజ్ ఈక్వల్ టు కేశాకేశి రాయండి డైరెక్ట్ గా. కేశాకేశి. కేశాకేశి.
కేశి. అదయ్య అక్కడ ఉంది యుద్ధం యుద్ధం ప్రవృత్తిలో కేశ కేశ ఉంది. సామాన్య కేశ శబ్దం మూల శబ్దం కేశ కేశ. అక్కడ పూర్వపదంలో ఉండే పదానికి మనం దీర్ఘం చేసామట. దీర్ఘం చేస్తే కేశ కేశి అయిపోయింది. కేశ కేశి అయిపోయింది అన్నమాట. ఇక్కడ మళ్ళా కర్మ వ్యతిహారే అనే సూత్రం ప్రకారం సమాసాన్ని ఇచ్చిపత్తి తీసుకొచ్చాం అనుకోండి, కేశ కేశి అనే సూత్రం పదం తయారవుతుంది. ఓకే మహోదయ జీ. ఇప్పుడు అది హ్రస్వకారమేనండి. కేశేషు దగ్గర కేశేషు దగ్గర కేశేషు బహువచనం సప్తమి, రామేషు అలాగా. అదండి హ్రస్వకారమే కదా. హ్రస్వం హ్రస్వకారం అండి, హ్రస్వమే. సరే. ఇది కేశ కేశ కేశి కేశ కేశి అయిందా అండి? అవునండి, కేశ కేశి అయిపోయింది. ఆ కేశ కేశిలో ఉండే పూర్వపదానికి దీర్ఘం చేశాము, ఉత్తర పదానికి ఇతచ్పత్తిని తీసుకొచ్చాం, ఇచ్చిపత్తిని తీసుకొచ్చాం. ఇచ్చి కర్మ వ్యతిహారే అనే అష్టాధ్యాయ సూత్రం ప్రకారంగా సమాసాన్ని ఇచ్చిపత్తిని తీసుకొచ్చి కేశ కేశి అయిపోయిందండి. అర్థమైందా? ఇప్పుడు సమస్త పదంలో కేశ కేశి అయిందా? కేశ కేశి జీ జీ. కేశ కేశి కేశ కేశి కేశ కేశి కేశ 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 కేశి అయిపోతుంది. సమస్త పదం కూడా ఎదుగుదా మనం, కేశ కేశి అయిపోతుంది. సమస్త పదంలో కేశాకి దీర్ఘం ఉందండి. కేశ ఉందండి, కేశ కేశి అయిపోతుంది. కేశ కేశి. కేశ కేశి కేశ కేశి కేశ కేశి. ఓకే, అలాగే నేను రాసుకోవచ్చు. మనం ఇంకోటి రాసుకోండి. కచా కచి. ఇది విషయం అట్టినట్టు పైన చెప్పిన విధంగానే అక్కడ కేశ అని చెప్పి కచా పెట్టాం అంతే. కచా కచి. కచేషు కచేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. అప్పుడు కచ కచ అవుతుంది. కచాచ కచీచ. అటువంటి వాద వివాదం ఒకరికొకరు పరస్పరము కచ్చా అంటే ఏంటండి ఇక్కడ? కచ్చేషు అంటే ఇది కచా కచి అంటే ఒక వాద వివాదం లాంటిదండి. ఓ కచా కచి అని వాద వివాదమే. వాద వివాదం. ఇది అంటే ఇప్పుడు కచేషు కచేషు చ గృహీత్వా గృహీత్వ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. గృహీత్వ. కచేషు కచేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. కచా కచ కచ అవుతుంది, దానికి మళ్ళీ కచా కచి అయిపోతుంది. పూర్వపదంలో దీర్ఘం చేశాము, ఉత్తర పదానికి ఇతస్పతిని తీసుకొస్తే కచి అయిపోయింది. అటువంటి ప్రభుత్వం అయినాక కచా కచి అని వస్తుందండి. కచా కచి పైన చెప్పి కేశా కేశి అలాగో కచా కచి అలాగా. గురువు గారు అలాగే బాహాబాహి కూడా అవుతుందండి? అవుతుందండి, అవుతుంది అవుతుంది. బాహాబాహి. బాహాబాహి అంటే బాహేషు బాహేషు చ గృహీత్వా ఇదం ప్రభుత్వం బాహాబాహి అని వస్తుంది. విషయం ఉండాలన్నమాట. ఇక్కడ యుద్ధం ఎంత వస్తుందా? యుద్ధ విషయం మాకు లాస్ట్ లో చెప్పాం, యుద్ధ విషయకమై ఉండాలి. అది బాహాబాహి అంటే యుద్ధం కొట్టుకోవడమే కదండి. వాహావాహి అన్నప్పుడు దాన్ని అర్థాన్ని చూసుకోవాలి. వాహావాహి అన్నప్పుడు స్తుతి పరంగా ఉంది. వాహా కాదన్నది, బాహాబాహి కాదా? బాహాబాహి మహోదయ. చేతులతో కొట్టుకోవడం తీసుకుంటే కూడా వచ్చేస్తుంది వాహావాహి. ఓకేనా? ముష్టి ముష్టి అలాగే నేను రాసుకోవచ్చు. ముష్టి అలా. ఇది చెప్పండి సార్. కచాచా కచీచా అన్నారు కదా, ఎక్కువ అసెంబ్లీలో జరుగుతాయి మహోదయ ఇవి. అసెంబ్లీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కచా కచి వాహావాహి అలా జరుగుతూ ఉండండి. కేశా కేశి అంటే ఉండదు, ఒక్కోసారి కూడా జరుగుతూ ఉంటుంది, ఆశ్చర్యం లేదు. కేశా కేశి ఏంటండి?
కచేషు కచేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. కచ కచ మరి ఇది ఈక్వల్ టు కచా కచి. కచా కచి కచేషు అయిపోతుంది. కచేషు 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 కదా కచేషు చ గృహీత్వా ఇదం యుద్ధం. ఇచ్చి స్లైడ్ చూసుకోండి. ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం. ఓకే అండి, వాటిని కచా కచి అంటాం. అటువంటి లడాయి ఒకరికొకరు ఇక్కడ వెంట్రుకలు పట్టుకొని కొట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ రెండో బిందు రాసుకోండి, నెక్స్ట్ బిందు రాసుకోండి. తృతీయాంత శబ్దానికి ఇదేవి రెండు ఎగ్జాంపుల్స్ అయిపోయినా అలా ఎన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ బిందు రాసుకోండి. తృతీయాంత శబ్దానికి తృతీయాంత శబ్దానికి తృతీయాంత శబ్దానికి వేరే సమాన రూపమైనటువంటి తృతీయాంత శబ్దంతో వేరే సమాన రూపమైనటువంటి తృతీయాంత శబ్దానికి వేరే సమాన రూపమైనటువంటి శబ్దానికి వేరే సమాన రూపమైన శబ్దానికి వేరే సమాన రూపమైన శబ్దంతో వేరే సమాన రూపమైనటువంటి తృతీయాంత శబ్దంతో రాయండి. తృతీయాంత శబ్దానికి వేరే సమాన రూపమైనటువంటి తృతీయాంత శబ్దంతో ప్రహారము అంటే ప్రహారం చేసి యుద్ధం జరిగింది. ప్రహారం చేసి యుద్ధం జరిగింది అనే అర్థంలో బహుళ సమాసం అవుతుంది. ప్రహారం చేసి యుద్ధం జరిగింది, ముందు ప్రహారం చేస్తే యుద్ధం చేస్తామట. అలాగా ప్రహారం చేసి యుద్ధం జరిగింది అనే అర్థంలో ప్రహారం చేసి యుద్ధం జరిగింది అనే అర్థంలో ప్రహారం చేసి యుద్ధం జరిగింది అనే అర్థంలో బహువ్రీహి సమాసం అవుతుంది. బహువ్రీహి సమాసం అవుతుంది. రాసుకుంటే ఎగ్జాంపుల్. దండా దండి. దండా దండి కథలతో కొట్టుకుంటూ ఉంటామట. దండా దండి చూస్తుంటాం గ్రామాల్లో ఎక్కువగా గొడవ పడ్డప్పుడు చుట్టుపక్కల. దండా దండి ఏమొస్తుంది విగ్రహవాక్యం చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. దండైహి దండైహి చ ప్రహృత్య అంటే కథలతోటి ఇంకా కథలతోటి ప్రహారం చేసి ఇదం యుద్ధం ప్రవృత్తం. దండైహి దండైహి చ ప్రహృత్య దండైహి చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం. ఏదో దండైహి చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. దండ మళ్ళీ పూర్వపదంలో దీర్ఘం అయిపోతుంది, ఉత్తర పదానికి ఇతర ప్రత్యయం అవుతుంది ఇక్కడ కూడా. అప్పుడు దండా దండి అయిపోతుంది. అటువంటి గొడవ ఎక్కడైతే ఆ గొడవలో కథలతో ప్రహారం చేసి యుద్ధం చేస్తున్నారు, ముందు కథలతో ప్రహారం చేసుకొని యుద్ధం చేస్తున్నారు అనమాట. దాన్నే దండా దండి అంటాం. ఏదో ముసలి అంటే రోకలి బండ ఉంటుందండి. ఇప్పుడు తగ్గిపోయి మిక్సీలు వచ్చాయి. రోకలి బండ అంటామా, అని ముసలి అంటామండి. ముసలి. ఓకే. ముసలైహి చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. ముసలా ఈజ్ ఈక్వల్ టు ముసలి. ఇది కూడా ఇక్కడనే ఉంది.
నేను చూసుకోలేదు. ముసలా ముసలి, ముసలా ముసలి. మహోదయ, జీ ఇక్కడ విగ్రహవాక్యం రాసిన తర్వాత దండ దండ అని మళ్ళీ రాశారు, ఎందుకు రాశారు? అంటే దండ అంటే ఇప్పుడు సమస్తం ఏమొస్తుంది? దండైశ్చ దండ, ఒక దండ శబ్దము అన్య వేద దండవా శబ్దం సమాసం అయిపోయిందన్నమాట. దండై తృతీయాంత శబ్దము సమాన రూపమైన తృతీయాంత శబ్దం సమాసం చేయాలి కదా. సమాసం చేసిన తర్వాత ఏం వెళ్తుంది? రెండు పూర్వపదం ఉత్తరపదం కావాలి కదా. విభక్తి లోపలి దండ మిగిలింది. అవునండి. ఆ దండ శబ్దానికి సమాసాంత ఇతస్పతిని తీసుకొచ్చాం. సమాసాంత ఇతస్పతిని తీసుకొచ్చి ఈ దానికి కలిసిపోయింది, దండి అయిపోయింది. పూర్వపదంలో దీర్ఘం చేశాం, అప్పుడు దండి అయిపోయింది. అంటే సుప్పులు రెండు పోయినప్పుడు మిగిలే రూపం దండ దండ అనేది దండ మిగిలింది. అంతే కదండి? జీ 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 అవునండి. అవునవును. అలాగే ముస్లై ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం, ఈ యుద్ధము ప్రవృత్తమైంది. దాన్ని ముసలా కలిపితే ముసలా ముసలి అయిపోయింది. ముసలైః చ ప్రహృత్య ప్రహారం చేసి, ఇదం యుద్ధం, ఈ యుద్ధము ప్రవృత్తమైంది. ఓకే, ఈ రకంగా మనము ఇది వ్యతిహార బహువ్రీహి సమాసం అండి. అంటే వ్యతిహారం అంటే పరస్పరం ఒకరికి ఒకరిని అర్థం. వ్యతిహారం అంటే పరస్పరం ఒకరికొకరు కేశాలను పట్టుకొని కర్రలను పట్టుకొని ప్రహారం చేసుకుని యుద్ధం చేస్తున్నామట. అందుకే వ్యతిహారం అంటే ఒకరికి ఒకరిని అర్థంలో. అది పక్కన కూడా ఇచ్చారు. ముష్టి అంటాండి. ముష్టి అని పిడికిలతో కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. పిడికిలు బిగించి కొట్టుకుంటూ ఉంటామట. ముష్టి అక్కడ ముష్టి అనే వాళ్ళంగా కూడా వస్తుంది. ముష్టి ఇది కూడా చూడండి స్లైడ్ మీద. చూడండి ఇక స్లైడ్ మీద కనిపిస్తుంది. ముష్టి విగ్రహ ఉదాహరణ ఏంటండి? ముష్టి అంటే ముష్టిభిః చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తమైంది. అంటే ముష్టి పిడికిలతోటి, అంటే ముట్టితో కొట్టుకుంటే బాక్సింగ్ ఆడేవాళ్ళు ముష్టితో కొట్టుకుంటారు. అది బాక్సర్స్ ఎవరైతే ఉన్నారో ముష్టితో కొడుతూ ఉంటామట. అట్లా ముష్టిభిః చ ప్రహృత్య. చూడు, ఇవన్నీ మనకి ఏదో కొత్తగా టెక్నాలజీలో అన్ని కొత్త వచ్చాయని చెప్పి ఇవన్నీ ఎప్పటి నుంచో మన వాళ్ళు ఆడుకునే వాళ్ళు ప్రాయోగికంగానే. ఏదో టెక్నాలజీ వచ్చింది చెప్పి అన్ని మనకు ఇవన్నీ కొత్త వచ్చాయనుకుంటున్నాం. ఈ యుద్ధం ఎప్పుడో చేశారు కొట్టుకునే వాళ్ళు. దాన్ని ఏమంటాము? ముష్టి అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా సమస్త పనిలో ముష్టి అయిపోతుంది. మళ్ళా ముష్టి అనే హ్రస్వం అనేది పదంలో ఉండే హ్రస్వం దీర్ఘం అయిపోతుంది. అక్కడ పక్కన ఉండేదానికి ముష్టి అనే శబ్దానికి ఇతస్పతి ముష్టి శబ్దం తయారవుతుంది అన్నమాట. ముష్టి అటువంటి లడాయి ఎక్కడైతే పరస్పరం ముష్టి పిడికిలి కొట్టుకుంటున్నారో, ప్రహారం చేసి కొట్టుకుంటున్నారో దాన్ని ముష్టి అంట. ముష్టి. ఓకే, లాస్ట్ రాసుకోండి. ఏడవ బిందు రాసుకోండి. తుల్య అర్థంలో అంటే సమాన అర్థంలో. తుల్య అంటే ఏంటంటే తుల్య యోగ అర్థంలో, అంటే సమాన యోగ అర్థంలో. తుల్య యోగం అంటే సమాన యోగం. సమాన యోగ అర్థముల తోటి రాయండి. సమాన యోగ అర్థముల తోటి సమాన యోగ అర్థముతోటి
तुल्य योग अर्थ वाले सहा अव्यय का तृतीయ అంటే ఇది అర్థం తుల్య యోగ సమాన యోగార్థంలో ఒక నిమిషం రాసుకుని మళ్ళీ రాసుకుంటాను. ఇంకో రకం చెప్తున్నాను, పైన ఇంకో రకం చెప్పాను, తప్పు చెప్పాను. తుల్య యోగార్థంలో అంటే సమాన యోగార్థంలో సహ అనే అవ్యయపదానికి సహ అనేది అవ్యయపదం అండి. సహ అనే అవ్యయపదానికి తృతీయాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది. సహ అనే అవ్యయపదం ఏమవుతుందంట? తృతీయాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది. సహ అనే అవ్యయపదానికి తృతీయాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది. ఓకేనా? సమాన యోగార్థం ఉండాలంట. అట్లా సమాన యోగార్థం ఉన్నప్పుడు సహ అనే అవ్యయపదము తృతీయాంత శబ్దంతో సమాసం అవుతుంది. సహ అనే అవ్యయపదము తృతీయాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది అని చెప్పి సూత్రం చెప్పింది. ఈ బిందు ఇది మామూలుగా 7 సమాసం చెప్పి 7వ బిందుకి చెప్పుకోవాలండి. మూడో బిందు అండి. 2 బిందులు అయ్యాయి, మూడో బిందుది. మూడో బిందుకి చెప్పుకోండి. ఒకవేళ దాన్ని మూడో బిందుకి చెప్పుకోండి. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. సపుత్రః కామ లేదా సహపుత్ర, 2 రకాలు వస్తాయి. సపుత్రః లేదా సహపుత్రః. లేదా సహ అనే అవ్యయపద స్థానంలో సా ఆదేశం అవుతుందండి. సహ అనే అవ్యయపద స్థానంలో సా ఆదేశం అవుతుంది. ఒకసారి కాకుంటేనా అలాగే ఉండిపోతుంది అన్నమాట. అందుకే సహస్థానంలో సా ఆదేశం అయినప్పుడు సపుత్రః తయారైంది. సహస్థానంలో సా ఆదేశం కానప్పుడు సహ అలాగే ఉంది. సహపుత్రః అయిపోయింది. అందుకే రాసుకోండి. సహపుత్రః కామ సపుత్రః కామ సహపుత్రః. ఇప్పుడు బ్రాకెట్ రాసుకోండి. సహపుత్రేణ అంటే పుత్రేణ తోటి. సహపుత్రేణ డాష్ సహపుత్ర అలాగే వస్తుంది. విభక్తి లోపం చేశాం. సహపుత్ర అంటే అవ్యయపదం తృతీయాంత శబ్దం సమాసం చేశాం. అదేమవుతుంది? సమస్త పదంలో ఆ సహస్థానంలో ఏమవుతుంది? సహస్థానంలో సాభావం కూడా వస్తుందండి. సహస్థానంలో సా ఆదేశం అవుతుంది. అందుకే సహపుత్రేణ సహపుత్ర వచ్చింది. సహపుత్ర అనేది సహస్థానంలో సా ఆదేశం అవుతే సపుత్రః. ఒకసారి కాకపోతే సహపుత్రః వస్తుంది. సహపుత్రః అంటే పుత్రునితో యుక్తమైపోయి, పుత్రుని తోటి రాయండి అని అర్థం. ఓకే, సహపుత్ర అదేమవుతుంది? సపుత్రః సహపుత్రః అవుతుంది. సహపుత్రః అనేది సపుత్రః సహపుత్రః అని చెప్పి 2 రూపాయలుగా మనకు కనిపిస్తాయండి. అంటే సహస్థానంలో సా ఆదేశం చేస్తే సపుత్రః అంటే పుత్రుని తోటి. సహపుత్రః అని కూడా అదే అర్థం వస్తుంది. పుత్రేణ సహ సపుత్రః పుత్రుని తోటి అని అర్థం వస్తుంది. ఓకే, ఇది ఒక ఉదాహరణ. అలాగే సశీతః ఏదో సహశీతః సహశీతః. ఇక్కడ కూడా సహశీతయ, శీత స్త్రీలింగం కాబట్టి సహశీతయ సీతాతోటి. సహశీతయ డాష్ ఇచ్చేసి సహసీత ఈక్వల్ అవుతుంది. ఆ సహస్థానంలో సా ఆదేశం చేస్తే సశీత అయిపోయింది. సహస్థానంలో సా తీసుకొస్తే సశీత అయిపోతుంది. ఒకసారి కానప్పుడు సహసీత అలాగే ఉంటుంది. ఓకే అండి. సహసీతయా ఈజ్ ఈక్వల్ టు సహసీత
ఇది కూడా సశీత సహ శీత, సీత సహితంగా, సీతతోటి అని అర్థం. అలాగే సకర్మకర సహకర్మకర, ఒకసారి సహకి సా వస్తుంది, సహకర్మకర అయిపోయింది, కర్మకర అయిపోయింది. కాకపోతే సహకర్మకర, సాకి సహకి తేడా చూడండి ఇక్కడ. సహకర్మకరేణ, కర్మకర అంటే కర్మతోటి, దాన్ని సహకర్మకర అని చెప్తాం. సహకర్మకరేణ, కర్మకరం తోటి. సార్ ఇక్కడ సా సీత అని వస్తుందండి. సశీత సహశీత అలా వస్తుంది. సశీత సహశీత. ఓకే, అది కనిపిస్తుంది చూడండి, మీరు గమనించండి అది కూడా. అంటే Last స్త్రీలింగానికి విసర్గ వస్తుందండి మరి? ఏంటండి? వస్తుందండి, సమస్త పదంలో వస్తుంది. ఓకే. సీతయా సహ సహసీత అలా వస్తుంది. అంటే సీత అనేది స్త్రీలింగం కదండి, అది మరి పుంలింగం అందుకే విసర్గలాగా ఎలా వస్తుంది? విగ్రహవాక్యం పెట్టానండి. సహ సీతయా, సీతయా సహ. సమస్త పదంలోకి వచ్చేది ఏమవుతుందంటే సీతయ అవసరం అనే అయిపోయి, దాంట్లో కూడా అది స్త్రీలింగం సంబంధించిన తృతీయ విభక్తే కదా. సహ సీత అంటే అందుకే మనం ఇక్కడ తృతీయాంత విభక్తితో యుక్తమైన పదం తీసుకోవాలి. ససీత అవును. ఓన్లీ శబ్దం తీసుకోకూడదు. అప్పుడు ససీత అంటే కర్త అయిపోతుంది, కర్త అయిపోతే అది అర్థం మారిపోతుంది. ససీత అంటే సీత ఓహో, తోటి. కర్త అర్థం. ఒకటి విసర్గ అంటే పెట్టుకున్నా అప్పుడు సీత అనేది కర్త అవటం వలన ఇక్కడ తృతీయాంతంతో యుక్తమైన శబ్దం తీసుకోవాలి, సమాసయుక్త పదం తీసుకోవాలి అంటున్నాను. సహసీత ఉంది కదా అక్కడ, అది సీతయా సహ అలాగే తీసుకోవాలంటున్నాడు. దానికి విగ్రహవాక్యం రాసుకుంటే సహసీతయా అవుతుంది. సహసీతయా అవుతుంది. దాని సమస్త పనిలో సహస్థానంలో సా ఆదేశం వస్తే సా సీత. అవును, సా సీత అయింది, కరెక్ట్. అక్కడ వరకు బాగానే ఉంది. విసర్గ ఎలా వచ్చింది అనేది అర్థం కాల. ప్రాతిపదికాంతం హ్రస్వం చేస్తామండి. ఇక్కడ సమస్త పదం వచ్చినప్పుడు సమాసాంత ప్రత్యయ ప్రకారంగా, ఇక్కడ సమాసాంత ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సమాసాంత ప్రత్యయంలో అచ్చ ప్రత్యయం వచ్చినప్పుడు మధ్యలో ఉండే దీర్ఘానికి యచిబం యస్యేతిచ ప్రకారం లోపం అవుతుంది. యచిబం యస్యేతిచ ప్రకారం ఆకారానికి లోపం అయిపోతుంది. లోపం అయిపోయిన తర్వాత మామూలుగా సు వచ్చి విసర్గం చేస్తుంది. ఓకేనా? సమాసాంత ప్రత్యయం తెచ్చుకుంటామండి. సమాసాంత ప్రత్యయం అచ్చు వచ్చినప్పుడు అవి ఏకారాధిపత్యం అజాధిపత్యం పక్క ఉంటే పురానికి భాషంజ అవుతుంది. భాషంజ అయిపోయినాక యశ్యతిచ్చ ప్రకారంగా లోపం చేసేస్తామంట. అందుకే సహసీత సీత అయిపోయినా. ఇక్కడ లోపం దేనికి జరిగిందండి? సీతయ అనే దాంట్లో లోపం దేనికి జరిగింది? ఆ దీర్ఘానికి జరిగిందా? సీతయా అనేది విభక్తికి లోపం చేశాము. తా విభక్తి లోపం చేసిన తర్వాత సహసీత అలాగే ఉంది. ఆ సహసీత అనే పదానికి ఎప్పుడైతే సహ స్థానంలో సాభావం చేశామో అప్పుడు సహసీత అయిపోతుంది. సహసీతయా అనే పదము అలాగే అంటే ఆచార్య పూర్వం అదే షూ ఆదేశం సహసీత అని అట్లే వచ్చి సమస్త పదం దానికే సహస్థానంలో మనం పైన చెప్పిన విధంగా సా ఆదేశం అవుతుంది. చేసినప్పుడు దానికి సమాసాంత ప్రత్యయం ప్రకారంగా సహసీత అయిపోతుంది అన్నమాట. సాభావం వస్తుంది. ప్లస్ సీతలో ఉండే పదానికి అచ్ప్రత్యయం వచ్చినప్పుడు అంతిమ అకారానికి అవర్ణాంతానికి లోపం కూడా అవుతుంది అన్నమాట. మీరుంటే ఒకసారి రాసి చూపించకూడదు. దీర్ఘము పోయి హ్రస్వం అవుతుంది ఆచార్య. దానికి సు ఆదేశం తీసుకొస్తే విసర్గ. కింద ఇచ్చారు చూడండి, 4వ సూత్రము. గోస్త్రియో రూపసర్జనస్య శ్రీ ప్రత్యాంత ఉపసర్జనస్య హ్రస్వ భవతి. మనం ముందు చెప్పుకోవచ్చు వ్యాకరణంలో. ఇది శ్రీ ప్రత్యాంత ఉపసర్జన శ్రీ ప్రత్యాంతం కాబట్టి దానికి హ్రస్వం అయిపోయింది అన్నమాట. అర్థమైందా?
గోస్త్రియో రూప సర్జనస్య. ఉమ్, ఓకేనా? ఉమ్. ఏది ఇచ్చా లోపల అది- చెప్తున్నా, అది కూడా కాదండి. కింద మనకి అది దీంట్లో కూడా వచ్చింది అది. ఏ దాంట్లో వచ్చిందండి? అదే నిన్న మనం రూపసిద్ధి చేసిన దాంట్లో వచ్చింది కదా గోస్త్రీ అది. అక్కడ ఉపసర్జన శ్రీ ప్రత్యాంతం అంటే అందుకే ఇదిగో వచ్చింది. ఇక్కడ కూడా శ్రీ ప్రత్యేక కదా, అవును. సీత అనేది. అందుకే ఉపసర్జన శ్రీ ప్రత్యాంతానికి మనము ఏం చేశాము, హ్రస్వం చేశామట. అందుకే ఇక్కడ చూడండి, మీకు కనిపించండి, మీకు ఎక్కడ రాసే కనిపిస్తుందండి? ఇక్కడ చూడండి, మధ్యలో ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇప్పుడు సహ సీతయా ఇప్పుడు డాష్ ఇచ్చేసి సహ సీత, ఆ సహ స్థానంలో సాభావం వచ్చినాం. అందుకే ససీత. ఒకసారి సాభావం కాకుండా సహ సీత, 2 రూపాయలు ఉంటాయి మనకు. ససీత, సహ సీత అని 2 రూపాయలు ఉన్నాయండి. దాని పక్కన సీతా సహిత అని దాని యొక్క అర్థం. సీతాతోటి అని అర్థం. సీతాతోటి రాముడు, సీతాతోటి లక్ష్మణుడు, సీతాతోటి భరతుడు, లేదా సీతాతోటి జనకుడు, అలాగే ఏదైనా కానీ. ఇక్కడ గోస్త్రీయ రూప సర్జన ఇప్పుడు మనకి గోస్త్రీయో రూప సర్జనస్య అనే సూత్రం ఏంటంటే, గో శబ్దం గాని స్త్రీ శబ్దాలు గాని ఉంటే ఉపసర్జనానికి హ్రస్వం అవుతుందని చెప్పింది ఆ సూత్రం. ఉపసర్జన గో శబ్దాంతస్య, ఉపసర్జన స్త్రీ శబ్దాంతస్య హ్రస్వం. స్త్రీ శబ్దాన్ని శ్రీ శబ్దాంత హ్రస్వం వరకే అవుతుంది కానీ రస్వం అవుతుందండి. హ్రస్వం అవుతుంది కానీ విసర్గ వస్తుందని చెప్పట్లేదు. విసర్గ వస్తుందని చెప్పట్లేదు. విసర్గ రావడానికి మళ్ళీ సుప్రత్యయం తెచ్చుకోవాలి. ఇప్పుడు అచ్చుప్రత్యాన్ మనకు ప్రత్యయం తెచ్చుకోవాలి కదా, ప్రాతిపదికం కాబట్టి మనం సు తెచ్చుకొని విసర్గం చేసుకోవాలి. అవునవును, ఆ సుప్రత్యయం తెచ్చుకుంటే విసర్గ వస్తుంది. విసర్గం వస్తుంది. సు రావాలి కదా, సు రాకుండా ఎట్లా వస్తుంది? అదే అర్థమైందండి, అర్థమైంది. జీ జీ. మహోదయ కొద్దిగా గ్రూప్ లో పెట్టండి సార్. మీరు చెప్పింది ఇది అండర్లైన్ చేసింది గ్రూప్ లో పెడితే మేము చూసుకుని రాసుకుంటాం. అలాగే గ్రూప్ లో పెడతామండి. అలాగే సార్. సో ఇవే అండి మనకు ఈ రకంగా ఇవి మొత్తం అయిపోయాయి. కింద బహుళ సమాసంలో పూర్వ నిపాతానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. పూర్వంలో ఎటువంటి శబ్దానికి నిపాతం అవుతుంది అనేది కొన్ని ఇచ్చాడు కింద. ఈ బహుళ సమాసంలోనే పూర్వంలో నిపాతం, ఎందుకంటే మనం నిన్ను చెప్పుకున్నాం, మనకు వ్యాకరణ ప్రక్రియ నడుస్తుందని ఏక విభక్తి చాపురువా నిపాతే అని మనం వ్యాకరణ సూత్రం చెప్పుకున్నాం. అక్కడ పూర్వ నిపాతంలో ఇది మనకు సమాసం కాదని చెప్పినాం. అపూర్వ నిపాతి ఉపసర్జన సంజ్ఞ కాదు. బహుళ సమాసంలో పూర్వ నిపాతానికి కొన్ని నియమాలు చెప్తున్నామట. పూర్వ నిపాతాలు ఏంటి, ఎలా అనేది ఏ విధంగానే మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంతవరకు మనకు వ్యధికరణ సమాసానికి భేదాలు ఏవైతే, ముఖ్యంగా 6 భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకున్నామండి. ఓకే. సో ఈ రకంగా బహుళ సమాసం సంబంధించినటువంటి ముఖ్య బిందువులు అయిపోయాయి. ఇప్పుడు ఈ బహుళ సమాసంలో పూర్వంలో నిపాతం చేసేటువంటి నియమాలు ఏ విధంగా ఉంటాయని కొన్ని ఉన్నాయి, అవి కొన్ని చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ఒక సమాసం కొన్ని చెప్పుకొని అవ్యయభావ సమాసం ఒకటి ఉండిపోయింది మనకు. అది కూడా అవ్యయభావ సమాసం చెప్పుకుంటే మనకి ఇక్కడికి సమాస ప్రక్రియ పూర్తిగా ఒక వ్యవస్థితంగా పూర్తిగా మనం ఒక అవగాహన వచ్చేస్తుంది మనకు. అస్తు, అది మనం వీలైతే సోమవారం చెప్పుకుందామండి. అస్తు, రేపు ఆదివారం కలిసి సెలవు పెట్టుకుందాం. అస్తు. ముఖ్యమైన సందేహాలతో కూడా మనం మంత్రపాఠ అయిపోయినా చూద్దాం. మంత్రపాఠ ఇది మీకు దాంట్లో స్లైడ్లో పెడతాను, చూడండి, చూసుకోండి. గ్రూప్లో పెడతాను. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మనకు ఏవైతే గ్రూపులు పెడుతున్నామో అక్కడ పక్కన ఒక సంఖ్యలు ఇచ్చి కింద అసూత్రం ఇచ్చారు. ఏ సూత్రం దాకా రస్వమైంది, ఏ సూత్రం దాకా సమాసమైంది, ఎక్కడ దీర్ఘం అవుతుందానికి కింద సూత్రాలు, అష్టాదశ సూత్రాలు ఇచ్చారండి మనకు. దాన్ని బట్టి చూసుకోవచ్చు.
జీ ఎవరు అడుగుతున్నారు? సుబ్బారావు కదా, ఎవరు బాబు గారా? మనకి సమాస ప్రకరణం అయిపోయిందా అండి? ఒక అవిభావ సమాసం ఉందండి. ఒక అవిభావ సమాసం ఉంది, అది ఒకటి చెప్పుకొని కంప్లీట్ అయిపోతుంది. అవిభావ సమాసం ఒకటి ఉంది, అది ఎప్పుడు మొదలవుతుందండి? ఏంటండి? అదే గ్రూప్ లో పెట్టండి అష్టాధ్యాయి సార్. సమాస ప్రకరణము ఎప్పుడు మొదలవుతుంది? అంటే మధ్య మధ్య వస్తుంటే మనకు 2వ అధ్యాయం స్టార్ట్ అవుతుందండి. మనకు 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అటెండ్ టైం పడుతుంది. కావడానికి జీ జీ కారక అప్పుడు ప్రకరణం చెప్తాను కావాలంటే మళ్ళా. కారక ప్రకరణం వచ్చినప్పుడు అది ఇంకా టైం పడుతుందండి. అది 4వ పాదం నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒకసారి తెలియజేస్తాను కావాలంటే. ఇప్పుడు ఈ సమాస ప్రకరణం అప్పుడు వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ పాఠంలో ఉన్న వాళ్ళంతా మీ సమాస ప్రకారం, ఎందుకంటే డీప్ గా చెప్పుకున్నాం కాబట్టి మనం విస్తృతంగా అప్పుడు అందరూ అర్థం చేసుకోవచ్చు అండి, ఎలా ఏ విధంగా అనేది. అక్కడ రూపసిద్ధి ప్రకారం చేస్తాం కాబట్టి ఎందుకు లోపం అవుతుంది, ఎలా రూపం వస్తుంది, హ్రస్వం ఎక్కడ వస్తుంది, దీర్ఘం ఎందుకు వచ్చింది, ఎక్కడ హ్రస్వం అయిపోయింది అని ఇటువంటివన్నీ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అష్టాధ్యాయుల మధ్య నుంచి కూడా జాయిన్ కావచ్చు అండి? నేను జాయిన్ కావాల్సిన అంటే రోజు కంటిన్యూ చేస్తే మీకు అర్థం అవుతుంది సాధ్యమైనంత వరకు. జాయిన్ కావచ్చు, ఇబ్బంది ఎవరైనా రావచ్చు దాంట్లో. కాబట్టి ఎందుకంటే కొంచెం ప్రకరణాలు మనకు ముందు తెలిసి ఉండే కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రోజు వింటూ ఉంటే, ఎందుకంటే రూపసిద్ధి ఎప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఇదే విధంగా మీకు స్లైడ్ విధంగా పెట్టి అట్లా పెడుతూ ఉంటాం కాబట్టి అర్థం అవుతుంది. ఇబ్బంది ఎవరైనా రావచ్చు, ఇబ్బంది లేదు. చూడండి, కాబట్టి ఒకే రోజు చూస్తే ఒకే రోజు అర్థం కాదండి. ఎందుకంటే పూర్వపద ప్రసంగాలు మనం చూసుకోవాలి కాబట్టి అప్పుడు కొంచెం ధైర్యంగా ఓపికతో ఉంటే నిరంతరంగా చూస్తుంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకేనా? ఎవరైనా జాయిన్ కావచ్చు అండి, ఇబ్బంది లేదు. అది 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది ఇప్పుడు. అస్తు. నమస్తే మహోదయ. నమస్కారం గురువు గారు. నమస్తే మహోదయ. ధన్యవాద. నమస్తే. ధన్యవాదాలు. పునర్మిలామః. స్వః స్వః న పరస్వః. నమస్తే. ధన్యవాదాలు గురుగారు.